నమస్తే, టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, దిశ వివిధ పేపర్లకు సంబంధించిన ప్రధాన వార్తలుగా ఒక వార్త ఇచ్చింది. అందులో చూద్దాం. ఇంకొక విషయాన్ని ఏంటంటే, రాష్ట్రంలో మన మహబూబాద్ జిల్లాకు సంబంధించి బయ్యారం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఇటుకకు మంచి డిమాండ్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది అక్కడ మంచిగా తీసుకోవడానికి ఇష్టపడతా అంటారు. అలాంటి కాడ అక్రమ దందాలకు పాల్పడుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు ఆడ పనిచేస్తున్నారు. అక్కడ అక్రమంగా మట్టి తరలిస్తున్నా కూడా అధికారులు చోద్యం చూస్తున్నట్టు కనపడతా ఉన్నది. ఎందుకంటే అక్కడ దాన్ని చేయడం వల్ల, ఆ మట్టి తరలించడం వల్ల దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడతా ఉన్నారు. ఆడ తీసుకున్నది ఇటుక బట్టీలు తయారు చేయడానికి, మట్టి తరలించడానికి పర్మిషన్ తీసుకున్నది 7 మంది పర్మిషన్ తీసుకున్నారు. అది 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, మే 14 నుంచి 30వ తారీఖు వరకు 7 మంది తీసుకున్నారు. వాళ్ళు 300 నుంచి 500 క్యూబిక్ సెంటీమీటర్ల వరకు దాన్ని తరలించాలని చెప్పేసి వాళ్ళకు అనుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తంలో గుట్టలుగా పేరుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారు. దీనిపైన ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అధికారులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు పథకాలు సక్రమంగా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దానిపై దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఇంకోటి, ఇక ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఇక అన్ని పేపర్లకు సంబంధించిన ప్రధాన వార్తలను ఒకసారి చూసుకుంటే, ఈ అన్నిట్లలో ప్రధాన వార్త కూడా ఇచ్చిండు. అది వాంగ్మూల రూపంలో సాక్ష్యాలు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు, 618 మంది జాబితాలో కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు, ఆ పార్టీ కార్యాలయంలోనే ఉద్యోగులు సైతం ఈటల పిలుపుకు 22కు వస్తానన్న ఎంపీ. ఇక వాంగ్మూలం తీసుకున్నారు. అక్రమ ట్యాపింగ్ ఏంద్రని ఆయన ఇది 618 మంది ఫోన్లను ట్యాప్ చేసిరట. అలా కొద్దిమంది నక్సలైట్స్ అని చెప్పేసి ముద్దరేసి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తానని చెప్పేసి ఏదో అది కూడా అలా కల్పించారని చెప్పేసి అంటారు. అది ఒకటి ఇచ్చిన మీడియా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మహేష్ గౌడ్ అని చెప్పేసి ఒకటి ఆ వార్త ఇచ్చిన చూద్దాం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులను బాధితుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందుకు వరుస కడుతున్నారు. 2003 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ వైఎస్జి ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో వాంగ్మూలం నమోదు ప్రక్రియకు ఊపందుకుంది. మొత్తం 618 బాధితులతో కూడినటువంటి జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్ష్యాలను, వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తుంది. ఇంత పెద్ద కథ జరుగుతూ ఉంటే ఏం జరిగిందో చూడాలి. దానికి సంబంధించి 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిండు. అందులో 2018లోని మా పార్టీ ఓడిపోయింది. కేసీఆర్, కేటీఆర్లను శిక్షించాలి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. వాస్తవానికి వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే వాళ్ళ మీద కేసులు వేస్తారు, రహస్యంగా వినొద్దని చెప్పేసి అంటారు. కానీ 618 మంది ఫోన్లను ట్యాప్ చేసిరంటే ఏం జరుగుతుందో ప్రభాకర్ రావు నీకు దండం పెట్టాలనే. ఎందుకంటే అలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని ఉంటాయి. దాని మీద ట్యాప్ చేయడం వాళ్ళేమన్నా సంఘ విద్రోహక శక్తులా? వాళ్ళేమన్నా దేశానికి హాని చేసేటువంటి వాళ్ళ? మరి వాళ్ళు ఎందుకు ట్యాప్ చేసిండ్రో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ట్యాప్ చేయడం వల్లనే మేము ఓడిపోయిన వాళ్ళని శిక్షించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దర్యాప్తు జరుగుతూ ఉన్నది, ఏం చేయాలని చూడాలి. బనకచర్లపై చర్చిద్దాం రండి. అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ. నేడు అఖిలపక్ష ఎంపీలకు ఉత్తమ్ కుమార్ ప్రజెంటేషన్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సావ్ మంత్రులందరికీ ఆహ్వానం. వాస్తవానికి బనకచర్ల వాళ్ళు ఏం చేస్తారు, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన దాంట్లో వాళ్ళ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి దానిపైన బనకచర్లకు చర్చిద్దామని చెప్పేసి అన్ని పార్టీల ఎంపీలను, ఎందుకంటే కేంద్రం నుంచి అనుమతులు పొందుతా ఉన్నారు కాబట్టి వీళ్ళు రేపు పొద్దుగాల పార్లమెంట్లో గలమెత్తారు. కాబట్టి అన్ని పార్టీల నాయకులు, ఎందుకంటే మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం మన రాష్ట్ర యొక్క బాగులను, యోగక్షేమాలను మనం తెలుసుకోవాలి కాబట్టి, వాళ్ళకు అన్ని అందియాలి కాబట్టి మనం మన ప్రజల తరఫున మనం మాట్లాడడానికి ఒక ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తాను, మీరు అందరు రావాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు చేసిండు.
చూడాలి ఎంతమంది పోతారు, ఏం కలిసి చూడాలి. వాళ్ళు పోకపోయి రేపు పొద్దుగాల వాళ్ళు అది చేసిరు అనకుండా ఖచ్చితంగా అందరూ పోయి మీ అభిప్రాయాలను తెలియజేసి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మీ వంతు పాత్ర ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఇక ఇరుకు చదువులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అబ్బెన మండలం కొంచెం జూమ్ చేయ చూడు, ఇది ఘోరం చూడు. ఒక రూమ్ ఉన్నది, 3 టీచర్లు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు బడి ఉన్నది. దానికి బడి చెప్పడానికి ఆడ పర్మిషన్ ఉన్నది గవర్నమెంట్ స్కూల్లో. 44 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఒదిక్కో వాటర్ ట్యాంకు, ఒదిక్కో బియ్యం బత్తాలు ఇలా మీ పిల్లలు ఇలా చదువుతారే? ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ మీ పిల్లలు అట్లాంటి బల్లాలు చదువుతారా? మరి ఎందుకు దృష్టి పెట్టలేకపోతారో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి డిఈఓలు, ఎంఈఓలు వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. మీకు రావాల్సిన జీతాల కోసమో మీకు రావాల్సిన హక్కుల కోసం కాకుండా వాళ్ళకు కనీస వసతులు లేవని చెప్పేసి మీరు ఫైట్ చేయాల్సిన సమయం ఉంటుంది. రాజకీయ నాయకులు ఆలోచించాలా? మీ పిల్లలు అయితే స్కూల్లో చదువుతారా? మరి మీ పిల్లలకు న్యాయం, వాళ్ళ పిల్లలకు న్యాయం అని. ఇప్పుడు వీళ్ళు ఓట్లు ఎత్తినేమో మీరు రాజ్యంలోకి వచ్చి అధికారం చెలాయించి మీరు కోట్లకు పరుగులెత్తి మీ పిల్లల్ని ఎక్కడో అమెరికాలో వేరే కంట్రీస్లో చదివిపిస్తాండ్రు. వాటి ఓట్లు వేయడం వల్ల మీకు గౌరవం పొందుతా ఉన్నారు. కానీ మీరు ఓట్లు వేసినందుకు వాళ్ళ బిడ్డలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి అడుగుతాను. తల్లిదండ్రులు కూడా నిలదీయాలి. ఏంది నీ బిడ్డలు ఎక్కడ చదువుతారు, నా బిడ్డలకి ఇట్లున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, మరి కోట్లు లక్షలు ప్రభుత్వ స్కూళ్ళ పైన ఖర్చు పెడతామంటారు, ఈ గద్దెంది అని చెప్పేసి ఒకసారి అడగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అంటా ఉన్నాం. ఇంకోటి, మన నమస్తే తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన పోటు భూములపై బుల్డోజర్లు పెట్టిండ్రు అని చెప్పేసి తాత ముత్తాతల్ని పోటు బతుకుతున్న గిరిజన రైతుల భూములలో అడవి శాఖ బుల్డోజర్లను చుచ్చిపెట్టారు. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండా పరిధిలోని భూములలోని ట్రెంచి చేసేందుకు అడవి అధికారులు మంగళవారం ప్రయత్నించగా గిరిజనం తిరగబడింది. ఈ గత కేసీఆర్ ప్రభుత్వం తనకు హక్కు పత్రాలను ఇచ్చి ఆ భూములలో ప్రశాంతంగా సాగు చేసుకుంటే అడవి అధికారులు దౌర్జన్యంగా వచ్చి వాటిని తొలగిస్తారని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చిరు చూడాలి. ఇంకోటి, రాజన్న వెములవాడ ప్రాంతం రాజన్న సాక్షిగా సామాన్యులు కూల్చివేత అని చెప్పేసి అంటారు. అక్కడ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తారు. రోడ్లను కూడా విడలు తీయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఏంటంటే చిన్న ఇరుకిరుకు అయిన గల్లు ఉంటాయి. ఒక ఆటో పోతే మనకు మనుషులు పోతే తిరిగిన సందర్భంలో ఉన్నారు. అందులో బాగా కూలగొడతా ఉన్నారు. కానీ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారని చెప్పేసి ఇక్కడ అదొకటి ఇచ్చిర్రు, వార్త ఇచ్చిర్రు చూడాలి. ఇంకోటి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం, కులకరణ కావాలని తప్పుతడకగా చేశారు. పదవులను రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో మరోసారి బీసీలకు డోకా. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. దీనిపైన ఇప్పుడు బీసీలంతా అంత ఒకతాడి పైకి వచ్చేది మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే వీళ్ళు వివిధ పార్టీలలో తిరుగుకుంటా ఈ బీసీ వాదం అంటే ఎక్కడ బలపడుతుందో మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అంటా ఉన్నాం. ఇక వాస్తవం ఇంకోటి, ఎన్నికల నియోజకవర్గ వర్గాల పునర్విభజన కార్యక్రమం జరుగుతుంది. అది 2026 నుంచి దాని ప్రణాళిక ఉంటుంది. కాబట్టి 2027 లెక్కలు అంటే 2011 లెక్కల ఆధారంగా పోల్చుకుంటే 2027 లెక్కల ఆధారంగా పోల్చుకుంటే ఒకవేళ డీలిమిటేషన్ పునర్విభజన జరిగితే కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు అని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. అందులో ఇప్పుడు 119 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ పునర్విభజన జరిగితే మాత్రం అవి 153కు చేరేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి దానికి సంబంధించిన విషయాలను చూసుకుంటే రంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డిలో అన్నిటికంటే ఎక్కువ స్థానాలు. ఎందుకంటే రంగారెడ్డి అంతా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. నిజామాబాద్ లో తక్కువ వస్తాయి అని చెప్పేసి ఒక ఇచ్చిండు. అది ఒకసారి చూసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఈ విధంగా మారబోతాయి అని చెప్పేసి ఒకటి ఇచ్చిర్రు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పెరగనున్న సీట్లు 23 పెరగనున్న సీట్లు. అత్యల్పంగా నిజామాబాద్ లో 11 సీట్లు మాత్రమే ఉంటాయి. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి 53, ఎందుకంటే 153 స్థానాలు ఉంటే అందులో 53 స్థానాలు మాత్రం మహిళలకు పోయే విధంగా ఉన్నది అని చెప్పేసి అదొకటి ఇచ్చారు. అది 2019 ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి 119 ఉన్నాయి కాబట్టి ఒకవేళ పునర్విభజన జరిగితే మాత్రం 153 పెరిగే ఆస్కారం ఉన్నది. సరిహద్దులు అయితే మారనున్న నియోజకవర్గాల బహుళ స్వరూపాలు కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. 2009, 2019
ఎలక్షన్లో మాత్రం డీలిమిటేషన్ ఎన్నికల ఆధారంగానే మనం ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఇక్కడ చెప్పాకనే చెప్పారని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు వాళ్ళ పెరిగేటువంటి జనాభా లెక్కల ఆధారంగా పెరిగే సీట్లు ఎన్ని ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం జనాభా 2011 ప్రకారంగా 5,96,741 మంది ఉన్నారు. ప్రస్తుతం 14 మంది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి 2027 లెక్కల ఆధారంగా తీసుకుంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఇంకా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి అది 23కు చేరేటువంటి అవకాశం ఉన్నది. ఇంకోటి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు 40,52,028 మంది ఉంటే ప్రజెంట్ 14 స్థానాలు, అక్కడ కూడా 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలలో మళ్ళీ 2027 లెక్కల ప్రకారంగా పెరిగితే అందులో 4 పెరిగేటి ఉంటే 18 స్థానాలకు ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ లోనే 39,43,323 ప్రజెంట్ ఉంటే దానికి 17 స్థానాలు ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పెరిగితే జనాభా లెక్కల ప్రకారం పెరిగితే 2 పెరుగుతాయి కాబట్టి ఆ 17కు చేరే అవకాశం ఉన్నది. కరీంనగర్ లో 37,76,269 మంది జనాభా ఉంటే ఆడ 13 స్థానిక ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. దాని లెక్కల ప్రకారంగా పెరిగితే మాత్రం అది 4 పెరిగితే అది 17 పెరిగేటువంటి అవకాశం ఉన్నది. వరంగల్లో మాత్రం 35,12,576 మంది జనాభా ఉంటే దానికి ప్రజెంట్ 12 మంది ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా లెక్కలు మళ్ళీ 2027 జనాభా లెక్కల ఆధారంగా పోల్చుకుంటే మాత్రం అది 15 స్థానాలు పెరిగే ఆస్కారం ఉన్నది. నల్లగొండలో 34,88,809 మంది అంటే 12 స్థానాలు అక్కడ ఉన్నాయి. మళ్ళీ పెరిగితే 3 పెరిగితే అవి కూడా 15 పెరిగే ఆస్కారం ఉన్నది. మెదక్లో ప్రజెంట్ 10 ఉన్నాయి, అవి 3 పెరిగితే 13 స్థానాలు ఉన్నాయి. ఖమ్మంలోని 10 ఉన్నాయి, 2 పెరిగితే 12 స్థానాలకు వస్తుంది. ఆదిలాబాద్లోని 10 స్థానాలు ఉన్నాయి, 2 పెరిగితే 12 వస్తుంది. ఇక నిజామాబాద్ లో మాత్రం ప్రజెంట్ 9 ఉన్నాయి. ఒకవేళ జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే 2 పెరిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఆడ 11 పెరిగే స్థానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. అందులో నియోజకవర్గాల పునర్విభజన జరిగే ఆస్కారం ఉన్నది. అక్కడ కొన్ని భౌగోళిక స్వరూపం ఏది ఎక్కడ కలపాలి, ఏది ఎక్కడ కలపాలని చెప్పేసి అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి అది ఇచ్చిండు. ఏదేమైనప్పటికీ మనకు 153 వచ్చేసారి 153 ఎలక్షన్లలో స్థానాలలో పోటీ చేసేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి అందులో ఇచ్చిండు. ఇక తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆస్తిలో వాటాలు కోరకుండా చేయాలి. హైకోర్టు అధికారం ఉంటే హైకోర్టుకు అధికారం ఉంటే ఆస్తి వివాహ వివాదాలలో ఆస్తులన్నింటినీ కోర్టు కస్టడీలోకి తీసుకునే వాళ్ళం. ఆర్థికంగా ఉన్న వాటా కోసం పట్టుబడుతున్నారు. తోబుట్టులు ఆస్తి వివాదాల కేసులో జస్టిస్ బిఎన్ రెడ్డి వ్యాఖ్యలు. 44 గజాల స్థలం కోసం ఓ చార్టెడ్ అకౌంటెంట్ పట్టడంపై విస్మయం, అహంకారం వీడితేనే కుటుంబంలోకి సమస్యల పరిష్కారం వస్తాయని చెప్పేసి వాస్తవానికి నిజం కూడా ఇది మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ ఆస్తి పంచవద్దు అనేది అది ఒక ఆర్డినెన్స్ అయితే ఇంకా మంచి. ఎందుకంటే దీనివల్ల కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇది మంచి శుభ పరిణామంగానే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇంకోటి ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటది? ఫార్ములా ఈ కేసు వ్యవహారం సందర్భంగా మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ కోణంపై తన న్యాయవాదులతోని చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్లు ఇది ఒక వార్త ఇచ్చిండు. ఇక ఉధృతంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మెస్సెడ్ కార్యాలయంపై ఇరాక్ దాడులు జరుగుతాయి. దానికి సంబంధించిన దాడులలో చాలా మంది ప్రాణాలు కోల్పోతాం. నిన్నైతే మనం చూసాం టీవీ ఛానల్ పైనే ప్రాణభయంతో పరుగులు పెడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ అక్కడ ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉన్నది. ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఇంకోటి ప్రైవేట్ దవాఖానాలపై హైదరాబాద్ జోక్యం చేసుకుంటుంది. 15 మీటర్ల లోపు భవనాలకు ఎస్ఓఎస్ తప్పనిసరి అని చెప్పేసి అంటారు. కొన్నిటికి కనీస వసతులు లేవు, ఫైల్ షెడ్యూల్ లేకుండా దవాఖానాలు నిర్మిస్తారు. కాబట్టి దానిపైన కూడా హైదరాబాద్ జోక్యం చేసుకుంటుందని చెప్పేసి అది ఒక వార్త ఇచ్చిండు. ఇది ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం.